హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు చాలా వీడియోస్ లో గౌతమ్ కృష్ణ విన్నర్ అవుతాడని చెప్పాను కదా. గౌతమ్ కృష్ణ విన్నర్ అవటానికి ఎందుకు అర్హుడో మీకు ఈ వీడియోలో చాలా కారణాలు అయితే చెప్పబోతున్నాను. సో ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గౌతమ్ కృష్ణ విన్నర్ అవుతాడని నేను ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే, గౌతమ్ కృష్ణ ఒక్కడే సోలోగా ఆడుతున్నాడు. వేరే కొంతమంది ఆడుతున్నట్టు గుంపులుగా గ్రూప్ గా అయితే ఆడట్లేదు. తన గేమ్ ఏదో తను ఆడుకుంటున్నాడు అనమాట. అండ్ గౌతమ్ కృష్ణలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, టాస్కుల్లో తను గెలిచినప్పుడే కాకుండా తన తోటి కంటెస్టెంట్స్ గెలిచినప్పుడు కూడా సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నాడు అనమాట. సో అది విన్నర్ కు ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ అనే చెప్పాలి. సో అందుకే గౌతమ్ కృష్ణ విన్నర్ అవడానికి ఇది ఒక రీజన్ అనమాట. ఇక నెక్స్ట్ రీజన్ వచ్చేసి, బిగ్ బాస్ హౌస్ లో గౌతమ్ కృష్ణ వాంటెడ్ గా ఎవరితో గొడవలు పడట్లేదు. వేరే కంటెస్టెంట్ వచ్చి తనతో గొడవ పడితేనే మీదకి వచ్చి మాటలు వదిలినప్పుడు మాత్రమే తను గొడవ పడుతున్నాడు తప్ప, వాంటెడ్ గా ఏదో మనం గొడవ పడాలి, కంటెంట్ ఇవ్వాలి మాత్రం కాదు. అండ్ బిహేవియర్ కూడా చాలా బాగుంటుంది. టాస్కుల విషయానికి వస్తే తన 100% ఎఫర్ట్స్ అయితే పడతాడనమాట. కొన్నిసార్లు లక్ కలిసి రాక తనైతే కొన్ని టాస్కులు ఓడిపోయాడు, నేను ఒప్పుకుంటాను. అని కొంతమంది ఆడినట్టు ఫౌల్ గేమ్స్ మాత్రం ఆడు, నిజాయితీగా ఆడతాడు, సోలోగా ఆడతాడు. గౌతమ్ కృష్ణలో నాకు నచ్చిన ఇంకో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ లో ఆపోజిట్ గా కొంతమంది కంటెస్టెంట్స్ అంత ఘనంగా టార్గెట్ చేస్తున్నా కూడా వాళ్ళకి స్ట్రాంగ్ రిప్లైస్, కౌంటర్స్ అయితే ఇస్తున్నాడు అనమాట. సో అనమాట తనకున్న గొప్పతనం. కొంతమంది టార్గెట్ చేస్తున్నా కూడా అంత గట్టిగా నిలబడుతున్నాడంటే ఇక్కడే విన్నర్ అయిపోయాడు అబ్బా గౌతమ్ కృష్ణ. తోపు కంటెస్టెంట్ అంతే. దాంతో పాటు గౌతమ్ కృష్ణకి గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏదో తెలుసా? నాగమణికంటే ఒక వారం వెళ్ళిపోయాడు కదా, సో అది గేమ్ చేంజింగ్ మూమెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ వారం గౌతమ్ లీస్ట్ లో ఉన్నాడు అనమాట. కానీ ఆ తర్వాత నుంచి గౌతమ్ కృష్ణ రేజ్ అయిన విధానం మాత్రం అబ్బో, నా భూతో నా భవిష్యత్ అనమాట. నామినేషన్స్ లో ఆర్గ్యుమెంట్స్ సరిగ్గా చేయటం గానీ, పాయింట్స్ సరిగ్గా పెట్టడం గానీ, వేరే కంటెస్టెంట్స్ తనని టార్గెట్ చేస్తున్నప్పుడు గట్టిగా నిలబడే విధానం గానీ, అన్ని చూసి గౌతమ్ కృష్ణని జనాలందరూ విన్నర్ గౌతమ్ కృష్ణే అవుతాడు, ఇంకెవరు కారు అనే విధంగా ఆడాడు అనమాట. హైలైట్ ఏంటంటే, గౌతమ్ కృష్ణ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు అనమాట. మీకు అందరికీ తెలిసిందే కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఈ లెవెల్లో గేమ్ ఆడుతున్నాడంటే చాలా చాలా మెచ్చుకోవాలి. హ్యాట్ సాఫ్ట్ అంతే గౌతమ్ కృష్ణకి మాత్రం. అండ్ బిగ్ బాస్ టీమ్ తనకి ఎగైనెస్ట్ గా ఉన్న, తన కంటెస్టెంట్స్ ఎగైనెస్ట్ గా ఉన్న, హోస్ట్ ఎగైనెస్ట్ గా ఉన్న, తను మాత్రం ఏ మాత్రం బెదర్లేదనే తను చెప్పిన మాట మీద నిలబడ్డాడు గౌతమ్ కృష్ణ. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే కదా, గౌతమ్ కృష్ణ మాస్ ర్యాంపేజ్ అయితే మొదలైపోయింది. ఏం ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందంటే నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అయింది. ఫ్యాన్ బేస్ మాత్రం వార్ వన్ సైడ్ అంతే. కానీ ఫైనల్ కి వచ్చేసరికి పోటా పోటీ జరిగిద్ది. ఇదేమైనా గౌతమ్ కృష్ణ విన్నర్ అవ్వటానికి వెల్ డిజర్వ్డ్ కంటెస్టెంట్ అనే చెప్పాలి. క్రేజ్ ఏ లెవెల్లో పెరిగిందంటే, ముందు మనం కొంతమంది గురించి మాట్లాడుకునే వాళ్ళం, ఒక కౌశల్, ఒక అభిజిత్, ఒక సన్నీ. సో ఇప్పుడు మనం అలా ఎవరి గురించి అయినా మాట్లాడుకోవాలంటే అది గౌతమ్ కృష్ణ గురించి మాట్లాడుకునేటట్టు చేశాడు అన్న. అందుకే గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ సీజన్ 8 గెలవటానికి అర్హుడని నేనైతే చెప్తాను. బిగ్ బాస్ సీజన్ 8 కప్పు గౌతమ్ కృష్ణ లిఫ్ట్ చేయాలి, చరిత్ర సృష్టించాలంతే. ఎందుకంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ చాలా మందే గెలిచారు, కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు ఎవరు గెలవలేదన్నమాట. సో గౌతమ్ కృష్ణ గెలిస్తే మాత్రం అదొక పెద్ద రికార్డే, అదొక చరిత్ర కింద మిగిలిపోతుంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం గౌతమ్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోతాడంతే.